మిడిల్ క్లాస్ పీపుల్స్ లైఫ్ అందరిది సేమ్ ఉంటుంది. బాగా చదువుకోవాలి, ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి, ఈఎంఐలో ఇల్లు కట్టుకోవాలి అండ్ లైఫ్ టైం కూడా ఈఎంఐ కడుతూనే ఉండాలి. మిడిల్ క్లాస్ ట్రాప్లో చాలామంది ఒక మిస్టేక్ చేసి ఇలానే ఉండిపోతున్నారు. మీ పేరెంట్స్ 30 years వరకు కష్టపడుతూనే ఉన్నారు, కానీ లోన్స్ మాత్రం అలానే ఉన్నాయి. మీరు మాత్రం జాబ్ చేస్తున్నారు, కానీ సేవింగ్స్ మాత్రం పెరగట్లేవు. అలా అని చెప్పి మిడిల్ క్లాస్ వాళ్ళు కష్టపడరా, హార్డ్ వర్క్ చేయరా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు, కానీ మనీని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోకుండా చాలా మిస్టేక్ చేస్తుంటారు వాళ్ళు. ఈ వీడియో ఎండ్ దాకా చూడు, నీకు క్లారిటీ వస్తుంది. మిడిల్ క్లాస్ పీపుల్స్ లైఫ్ అందరిది సేమ్ ఉంటుంది. బాగా చదువుకోవాలి, ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి, ఈఎంఐలో ఇల్లు కట్టుకోవాలి అండ్ లైఫ్ టైం కూడా ఈఎంఐ కడుతూనే ఉండాలి అండ్ రిటైర్మెంట్ వచ్చే వరకు జాబ్ చేస్తూనే ఉండాలి. ఇది సక్సెస్ అనుకుంటాం మనం, కానీ జస్ట్ సర్వైవల్ సైకిల్ మాత్రమే. ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు శాలరీనే లైఫ్ అనుకుంటారు. వాళ్ళకి శాలరీ 50K వస్తే 48K ఖర్చు చేస్తే అప్పుడు వాళ్ళు రిచ్ అయినట్ట కాదు కదా. శాలరీ ఒక యాక్టివ్ ఇన్కమ్ మాత్రమే. మీరు పని చేసిన రోజు వస్తుంది, మీరు పని చేయనప్పుడు ఆగిపోతుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మీరు పని చేయకుండా కూడా ఇన్కమ్ వస్తూనే ఉండాలి. చాలా మంది ఏంటంటే ఒక యాక్టివ్ ఇన్కమ్ మీద కాకుండా ఒక ప్యాసివ్ ఇన్కమ్ మీద ఫోకస్ చేయరు మిడిల్ క్లాస్ పీపుల్స్. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫియర్ ఉంటుంది అండ్ కంఫర్ట్ జోన్లో ఉంటారు వాళ్ళు. దాని నుంచి వాళ్ళు బయటకు రాలేక ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటో కూడా తెలుసుకోకుండా ఉంటారు వాళ్ళు. సెకండ్ మిస్టేక్ ఏంటిదంటే ఈఎంఐ ఒక స్లో పాయిజన్ లాంటిది. మిడిల్ క్లాస్ పీపుల్ లైఫ్ని చాలా స్లోగా డిస్ట్రాయ్ చేస్తుంది. బైక్ ఈఎంఐలో తీసుకుంటారు, కార్ ఈఎంఐలో తీసుకుంటారు, మొబైల్ కూడా ఈఎంఐలో తీసుకుంటారు, అట్లాగే ఫర్నిచర్ కూడా ఈఎంఐలో తీసుకుంటారు అండ్ హౌస్ లోన్ కూడా ఈఎంఐ, దానికి కూడా ఒక లోన్ తీసుకుంటారు. మంత్ అయిపోయేలోపు శాలరీ అయిపోతుంది. ఈఎంఐలో లైఫ్ అంటే మన ఫ్యూచర్ ఇన్కమ్ని ప్రజెంట్లోనే ఖర్చు చేస్తున్నట్టు. థర్డ్ మిస్టేక్, ఇన్వెస్ట్మెంట్ని వాళ్ళు ఒక రిస్క్ అనుకుంటారు. బ్యాంక్లో ఎఫ్డీ చేయడం చాలా సేఫ్ అనుకుంటారు, కానీ ఇన్ఫ్లేషన్ 6% ఉన్నప్పుడు నీకు బ్యాంక్లో ఎఫ్డీ వాడు 5%కి ఇస్తున్నప్పుడు అది మీ మనీ గ్రో అవుతున్నట్ట కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ అమౌంట్ ఎవ్రీ మంత్ ఒక 3000 ఎస్ఐపి చేయండి. ఆఫ్టర్ 10 years తర్వాత అది ఎంత అవుతుందో తెలుసా? పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి మిడిల్ క్లాస్ పీపుల్స్కి అస్సలు తెలియదు. వాళ్ళు తెలుసుకోవాలని కూడా అనుకోరు కనీసం. ఫోర్త్ మిస్టేక్, మిడిల్ క్లాస్ పీపుల్ చేసే ఎమోషనల్ మిస్టేక్ ఏంటిదంటే వాళ్ళు సొసైటీ కోసం జీవిస్తారు. వాళ్ళ ఇంటి పక్కన ఇంప్రెస్ చేయాలని, రిలేటివ్స్ని ఇంప్రెస్ చేయాలని లోన్ తీసుకొని ఫంక్షన్ చేయడం. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా లాస్ అవుతారు. మిస్టేక్ 5, టైం వాల్యూ అస్సలు తెలుసుకోరు. 20sలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా 30 వచ్చిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతారు. మిడిల్ క్లాస్ పీపుల్స్కి బిగ్గెస్ట్ ఎసెట్ ఏంటంటే టైమే. దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే వాళ్ళు చాలా అచీవ్ చేయగలుగుతారు. ఎర్లీ ఏజ్లోనే చిన్న అమౌంట్ అయినా పర్లేదు, కానీ దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఓవర్ ద పీరియడ్లో అది బిగ్ కార్పస్గా చేంజ్ అవుతుంది. మిడిల్ క్లాస్గా పుట్టడం మీ చేతిలో లేదు, కానీ మిడిల్ క్లాస్ చావడం మాత్రం మీ చేతిలోనే ఉంది. ఎవ్రీ మంత్ మీ ఎక్స్పెన్సివ్స్ని ట్రాక్ చేయి అండ్ అట్లాగే ఎమర్జెన్సీ ఫండ్ని కూడా బిల్డ్ చేయి. ఏదో ఒక స్కిల్ని ఫోకస్గా నేర్చుకో, ఎస్ఐపి స్టార్ట్ చేయి. నీ పేరెంట్స్ స్ట్రగుల్ చూసి నువ్వు గ్రో అయ్యావు, రేపు నీ కిడ్స్ కూడా నీ స్ట్రగుల్ చూసి కూడా గ్రో అవ్వాలా. మీరు ఫైనాన్షియల్ ఫ్రీ అవ్వాలంటే హార్డ్ వర్క్ ఒకటే కాదు, స్మార్ట్ వర్క్ కూడా చేయండి. ఈ మిడిల్ క్లాస్ అనే ట్రాప్ నుంచి బయటకు రండి. నీ ఒక్కడితోనే ఈ మిడిల్ క్లాస్ అనే ట్రాప్ నుంచి బయటకు రావాలి మీ ఫ్యామిలీ మొత్తం. అది ఎప్పుడో కాదు, ఇప్పుడే స్టార్ట్ చేయి, ఈ రోజే స్టార్ట్ చేయి. అండ్ అట్లాగే ఈ వీడియో నీకు నచ్చుంటే మన సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని కొట్టేసి లైక్ చేసి వెళ్ళు. అండ్ అట్లాగే మిడిల్ క్లాస్ ఉంటే మీ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయి. థ్యాంక్ యూ ఎండ్ దాకా చూసినందుకు.